రైట్ ఇక బీజేపీ టార్గెట్ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని ఆకాంక్షిస్తోంది. ఉప ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఇప్పటికే కసరత్తును ముమ్మరం చేసింది. బీఆర్ఎస్ లో కొందరు బలమైన నేతలను ఆకర్షించే పనిలో పడిపోయింది. మరి వారితో పాటు రాజీనామా చేయించాలనే యోచనలు కూడా ఉంది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుండి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. అదే విధంగా బీజేపీ పార్టీలో కూడా చేరాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జనిమా, మనం చూస్తూ ఉన్నాము గత కొన్ని రోజులుగా కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోతూ ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్లో ఈ వలసలు అయితే ఆగడం లేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ పార్టీ కూడా బలపడాలనేది అయితే గత కొద్ది సంవత్సరాలుగా కూడా చూస్తూ ఉందో, ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా 8 స్థానాలను గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ ఈసారి రాష్ట్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించేందుకు దానికి సంబంధించి టెక్నికల్గా 12 మంది ఉండాలి. ఏదైతే శాసనసభలో ఉన్న అసెంబ్లీ సభ్యులలో 10% ఉండాలి. అంటే 12 మంది ఉంటే ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరు కూడా ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. మరికొంతమంది కూడా అతి త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉన్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీలో 10 మంది కూడా ఎమ్మెల్యేలు ఉండరు, సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుంది అని చెప్పేసి ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు బీజేపీలో కావచ్చు ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే దాన్ని అనుకూలంగా చేసుకుని బీజేపీ పార్టీ కూడా పావులు కదుపుతూ ఉంది. కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి బలమైన నేతలను పార్టీలోకి ఆహ్వానించి వాళ్ళచే రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంది, ఎవరైనా బీజేపీ పార్టీలోకి ప్రజాప్రతినిధి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా కూడా ఇటు కేంద్ర మంత్రుల నుంచి ఇటు రాష్ట్ర నేతల వరకు కూడా అందరూ ఒకే మాట చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే బీజేపీలోకి వెళ్ళేవారు సైతం కూడా కాంగ్రెస్లోకి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాజీనామా మళ్ళీ చేయడం ఎందుకు ఈ పరిస్థితుల్లో అని చెప్పేసి కూడా కొందరు ఈ భావనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది బలమైన నేతలను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఇటు ఒకవేళ ఇటు కాంగ్రెస్ పార్టీని ఇరుకుడ పెట్టినట్టు అవుతుంది, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మరింత బలహీనమవుతుంది. మరి ఇటు బీజేపీ పార్టీ కూడా ఇంకా బలం పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తూ ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో యొక్క గెలుపు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఇటు బీజేపీ పార్టీ భావిస్తూ ఉంది. ఈ తరుణంలో ఖచ్చితంగా ఒక 4 ఎమ్మెల్యేలు అట్లీస్ట్ గెలిచినా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడానికి మరింత మార్గం సుగమవుతుందని చెప్పేసి కూడా బీజేపీ ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశంతో ఒక పావులైతే కదుపుతూ ఉంది. ఇదే అంశాన్ని రాష్ట్ర నేతలందరూ కూడా ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. త్వరలోనే అధిష్టానానికి కూడా ఇదే అంశాన్ని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళచే రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వెళ్ళాలి అనే అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. మరి అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, వీళ్ళ యొక్క ఏదైతే అభిప్రాయం ఉందో దానికి అధిష్టానం ఏం చెప్తుంది అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది. మరోవైపు ఏదైతే నిన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసి సంబరాలు జరుపుకుంటా ఉంది. దీనిపై కూడా బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా విమర్శనాస్త్రాలు సంధించడం జరిగింది. ఏం సాధించారని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ నేతలు అని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 39 లక్షల మంది రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం 11 లక్షల మందికి రుణమాఫీ చేసి ఎందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా బండి సంజయ్ ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 6 గ్యారంటీల పేరుతో అదేవిధంగా 420 హామీలతో రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టింది. ఖచ్చితంగా ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికిప్పుడు ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో బలపడింది అంటే ఎక్కువగా బలం ఉన్నది, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది బీజేపీ పార్టీలో అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఉప ఎన్నికలు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే భావిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.
రైట్ రాజు, ఇప్పటి వరకు మనం చూస్తున్నట్లయితే మొన్న బండి సంజయ్ కూడా మాట్లాడేటప్పుడు మీడియా సమక్షంగా చెప్పారు, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు కూడా వస్తే మేము సాధారణంగా పార్టీలోనికి ఆహ్వానిస్తామని ఒకవైపు చెప్తున్నారు. అంతేకాకుండా కేసీఆర్ అండ్ కో టీం కూడా ఇందాక మనం చూసాం, వారు బీజేపీతో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నిజంగానే వారు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా, లేదంటే బీజేపీ దాన్ని ఆహ్వానిస్తుందా, ఏ విధంగా ఉండబోతోంది? ఎస్, కొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు బీజేపీతో అంటే బీజేపీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా కొన్ని అయితే ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. అయితే కవిత బెయిల్ కోసం కలుస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ పరంగా చూసినట్టయితే ఖచ్చితంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలహీనపడితే బీజేపీ పార్టీకి అంత కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అయితే భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదు కాబట్టి ఇక బీఆర్ఎస్ కు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ప్రస్తుతం లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీని ఇంకా దెబ్బ కొట్టాలి. ఖచ్చితంగా తద్వారా ఇంకా బీజేపీ బలాన్ని పెంపొందించుకోవాలి. అందులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇంకా త్వరలోనే చాలామంది కూడా బయటికి వెళ్తారు. ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ కోల్పోతుంది అని చెప్పేసి కూడా బీజేపీ అయితే ఈ దృష్టితో ఆలోచిస్తూ ఉంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు కావాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు అయితే ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాదాపు 35% ఓట్ బ్యాంకును సాధించుకుంది ఇటీవల ఎన్నికల్లో బీజేపీ. సో అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా మరోసారి ఉప ఎన్నికలు వస్తేనే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది, ఖచ్చితంగా తద్వారా మనకే లాభం చేకూరుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూడాలి మరి ఈ యొక్క ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఒకవేళ స్పీకర్ దగ్గర కావచ్చు, ఇక్కడ కోర్టుల దగ్గర కావచ్చు అనర్హత వేటు పెండింగ్లో ఉంది. సో అనర్హత వేటు వేస్తారా, లేకుంటే బీఆర్ఎస్ ఎల్పీఏ కాంగ్రెస్లో విలీనం అవుతుందా, లేదంటే బీజేపీలోకి ఇంకా ఎంతమంది అంటే ఎవరైనా ఎమ్మెల్యేలు చేరుతారా అనేది మాత్రం ఇంకా మనకు తెలియాల్సి ఉంది. రాజు, 10 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సింగిల్ డిజిట్కి పడిపోవటం పార్టీకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీలో కనుక బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తే కనుక ఆ బీజేపీ పార్టీకి నష్టమా లాభమా? ఖచ్చితంగా అటు ఒక వైపు కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండడం కావచ్చు, ఒకవైపు ప్రపోజల్ కూడా పెట్టారు, బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని ఒక ప్రపోజల్ కూడా పెట్టారని ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో నడుస్తూ ఉంది. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది ఇంకా ఎక్కడ కూడా మనకు అధికారికంగా తెలియలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం బీఆర్ఎస్ ఇంకా బలపడాలంటే మాత్రం ఇంకా సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా అధికారంలో లేదు, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఆక్రమించేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీ ఇప్పటికే ముంచుకొస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసేందుకు ఇప్పటికే బీజేపీ పార్టీ ఇక్కడ లోక్సభలో 8 ఎంపీ సీట్లతో, అదేవిధంగా ఇక్కడ శాసనసభలో 8 ఎమ్మెల్యేలతో ఇంకా బలంగా తయారయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఇంకా కూడా పార్టీని స్ట్రెంథన్ చేసేందుకు కూడా ముఖ్యంగా దక్షిణాదిలో కర్ణాటక తర్వాత అత్యధికంగా ఫోకస్ పెట్టింది బీజేపీ అంటే అది తెలంగాణలోనే. కాబట్టి తెలంగాణలో మంచి ఫలితాలు భవిష్యత్తులో వస్తాయి, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్న తరుణంలో మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అట్లాంటి ప్రతిపాదన విలీన ప్రతిపాదన సో పెట్టిందా, ఒకవేళ పెడితే బీజేపీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఇటు బీజేపీ రాష్ట్ర నేతలు కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, సో ఇవన్నీ కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.